దేశంలో ఎక్కడ లేని విధంగా పనులు అద్భుతంగా జరుగుతున్నాయి. ప్రాజెక్టు డిజైను, పనుల ప్రణాళిక బాగుంది. కాళేశ్వరం ప్రాజెక్టులు పరిశీలించిన సందర్భంగా సిడబ్ల్యూసి చైర్మన్ మసూద్ హుసేన్ ఈయన చెప్పిన మాటలు. ఇక వాళ్ళు ఏం మాట్లాడతారు? డిజైన్లు బాగలేవు, అది కేసీఆర్ ఇచ్చిండు. కేసీఆర్ ఇంజనీరా? కేసీఆర్ మాకు ప్రాజెక్ట్ కావాలి, ఎక్కడైతే బాగుంటుందో చెప్పండి అని చెప్పి అడిగితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యాప్కో సంస్థ ఆ తమ్మిడి హట్టి అని చెప్పి, టైం ఎక్కువ లేదు చెప్దామంటే చాలా ఉంది కానీ మరి ఓపిక ఉందంటే మాట్లాడుకుందాం. కేసీఆర్ ఇక్కడ ఎందుకు కట్టిండు, తమ్మిడి హట్టి దగ్గర కట్టక అని మాట్లాడుతున్నారు. తమ్మిడి హట్టి అనేది ఏంటిదంటే ప్రాణహిత మీద పైన 100 కిలోమీటర్ల పైన ఉంటుంది. గోదావరికి అదొక పాయ. మంజీరా ఇట్లా ఒక పాయనో, మానేరు ఇట్లా ఒక పాయనో, అది కూడా ఒక పాయ మూసీలాగా పైనుంచి వస్తుంది. అక్కడ ప్రాజెక్టు కడతాం, ప్రాణహిత చేవెళ్ళని వీళ్ళు మొదలుపెట్టారు రాజశేఖర రెడ్డి నాయకత్వంలో 2007లో. 2014 వరకు వాళ్ళే ఉన్నారు, కేంద్రంలో వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు, మహారాష్ట్ర వాళ్ళ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ముఖ్యమంత్రి. ఒక్క పర్మిషన్ తెలే. ఎందుకు అంటే మహారాష్ట్ర ఒప్పుకోలే కాదు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఉత్తరం రాసిండు, మీరు మా అనుమతి లేకుండా కాలువలు దొంగతున్నారు, వాటికి ఖర్చు పెడుతున్నారు, ఆ ఖర్చు దండగా అయితే సుమా మమ్మల్ని అనవద్దు, తర్వాత మేము మాత్రం పర్మిషన్ ఇయ్యం దానికి అని స్పష్టంగా ఉంది రాసిన ఉత్తరం. మనం వచ్చినాక కూడా పోయి ప్రయత్నం చేసినాం. మన గవర్నమెంట్లో రాగానే 15 రోజులకే కేసీఆర్ గారు హరీష్ రావు గారిని, విద్యాసాగర్ రావు గారిని మహారాష్ట్రకు పంపిండు. పోయి మాట్లాడరాపో ఆ ప్రాజెక్ట్ కట్టుకుందాము అని. అప్పుడు కాంగ్రెస్ మంత్రి, కాంగ్రెస్ గవర్నమెంట్, ఆయన చాలా సాఫ్గా చెప్పిండు, నేను అనుమతించలేము మేము ఇప్పుడు. ఎందుకు అంటే అక్కడ బీజేపీ దానికి వ్యతిరేకంగా కొట్లాడుతుంది బాగా. 152 మీటర్ల ఎత్తు మీరు ఏదైతే అడుగుతున్నారో నాకు 1000 ఎకరాల భూమి పోద్ది కాబట్టి ఇయ్యొద్దు అని చెప్పి రైతుల తరఫున వాళ్ళు కొట్లాడుతున్నారు. మాకు ఎన్నికలు ఇంకా 6 నెలల లోపే ఉన్నాయి, ఈ లోపల మేము ఇస్తే మా పనికి అర్థమవుతుంది, మేము ఉన్నన్ని రోజులు ఇవ్వము అని చెప్పాను. 6 నెలలు ఆగినాం. ఆ తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. బీజేపీ గవర్నమెంట్ రాగానే మళ్ళీ వెంటనే సారు హరీష్ రావు గారిని, విద్యాసాగర్ రావు గారిని అందరిని పంపిండు. బీజేపీ గవర్నమెంట్లో ఉన్న నీళ్ళ శాఖ మంత్రి కాడికి పోయినరు. మాట్లాడి ఎంత స్పష్టంగా చెప్పారంటే భూముల ధర మీరు ఎంత అడిగినా ఇస్తాం, భూమి ధర రైతులకు, కానీ మాకు అనుమతించండి, మాకు ఇబ్బంది అవుతుంది నీళ్ళ కొరకు అని చెప్పి చాలా సాఫ్గా ఆయన, నాతో తేలేదు కాదు, ఇది ముఖ్యమంత్రితో మాత్రమే తేలుతుంది, మీరు ముఖ్యమంత్రిని కలవండి, మీ ముఖ్యమంత్రిని పోయి కలవమని చెప్పండి అన్నాడు. సరే, అప్పుడు మన విద్యాసాగర్ రావు గారు గవర్నర్ ఉండాడ, ఆయన ద్వారా మాట్లాడుకొని ఆయన సమక్షంలో మాట్లాడదాము అని చెప్పి కేసీఆర్ గారు ఆడికి పోయిండు మహారాష్ట్రకు. నేను కూడా పోయినా. పోతే ఆయన చాలా సాఫ్గా చెప్పిండు ఫడ్నవీస్ గారు, నేను కొట్లాడిందే నేను దానికి వ్యతిరేకంగా, నేను అక్కడ శాసనమండలి సభ్యుని, ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దు అని చెప్పి నేనే కొట్లాడి ఇవాళ నేనెట్లా అనుమతిస్తా, నేను అనుమతించలేను, ఇంకెక్కడన్నా కట్టుకోండి అది తప్ప ఈడ మాత్రం నేను ఇయ్యలేను అన్నాడు. మనకేముంది మార్గం? ఏం అవకాశం లేదు. వచ్చి మరి ఎట్లా ఏం చేద్దాం అని చెప్పి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, రాజేందర్ గారు ముగ్గురితోని ఒక సబ్ కమిటీ వేసి గోదావరి మీద ఇంకెక్కడ కట్టే అవకాశం ఉంది ఒకసారి మీరు ఇంజనీర్లతోని పరిశీలన చేసి సబ్మిట్ చేయండి రిపోర్ట్ అని చెప్పి కమిటీ వేసి, ఈ కమిటీ మొత్తం ఈ నుంచి అడిగి తిరిగి గోదావరి మీద ఈ పలానా ఏరియాలో ఎక్కువ అవకాశం ఉన్నట్టు కనబడుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ వ్యాప్కోస్ ఉంది కదా, దాన్ని వాడితే వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు సరిగ్గా చెప్తారు, మనకు భారతదేశంలో ఎవరైనా వాళ్ళకే చెప్తున్నారు కదా, మనం కూడా వాళ్ళని అడుగుదామని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. ఆ వ్యాప్కోస్ సంస్థకు అప్పచెప్తే వాళ్ళు మొత్తం పరిశీలన చేసి ఇగో ఇక్కడైతే కరెక్ట్గా ఉంది, భూమి కావచ్చు, అనుకూలమైన వాతావరణం అన్ని రకాలుగా ఈడ ఉంది అని చెప్తే ఆడ కట్టిన. మనకేంది, ప్రాణహిత కలిసిన తర్వాత మాత్రమే కట్టాలి. నీళ్ళు లేని కాడ కట్టుకుంటే ఏం ప్రయోజనం? నీళ్ళు ఉన్న కాడ కట్టాలి. ఆడ సంవత్సరానికి 10 నెలలు నీళ్ళు వస్తాయి కాబట్టి ఆడ కట్టాలి అని కట్టింది. దానికి వాళ్ళకి అభ్యంతరం, ఈడ కట్టవద్దు అని. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతుంది కూడా తమ్మిడి హట్టి కాడ కడుతుంటే మేము
7 ఏళ్ళు మీరు అనుమతులు లేలే, ఇక్కడక్కడ 2 చోట్ల ఉన్నా. ఇప్పుడు కూడా కట్టలేరు ప్రాణహిత. నిన్న మొన్న మాట మార్చిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏడాది అర్థం నుంచేమో తమ్మిడి హట్టి కట్టి నీళ్ళు తీసుకొస్తామని చెప్పి మాట్లాడిండు. మొన్న సభలో ఈడ దేవాదుల నుంచి నీళ్ళు తీసుకొస్తే తుంగతుర్తికి అంటాడు. ఏం చెప్పాలి ఉత్తమ్ కుమార్ రెడ్డిని? దేవాదుల నుంచి నీళ్ళు తెస్తాడా? తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియక మాట్లాడుతున్నాడా? ఆయన ఇంతకుముందు ఒకటి చేసిండు. గీడ మాదారం మంచినీళ్ళ పథకం అని పెట్టిండు. 26 కోట్లు మట్లే పోసిండు. నీళ్ళు లేని చెరువు మీద లిఫ్ట్ కట్టిండు. ఆ చెరువులకే సాగర్ నీళ్ళు తెచ్చి లిఫ్ట్ చేయాలి. ఆ నుంచి మంచినీళ్ళు ఇస్తే కోడాడకని కట్టిండు. మనం పాపం పొమ్మని వదిలిపెట్టినాం, లేకపోతే అందులోనే జైలుకు పంపేది ఉండే ఆ గొప్ప మహానుభావుని. ఓ అనుభవం అర్థం లేకుండా పర్థం లేకుండా ఈ రకంగా మాట్లాడి రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నారు, ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు, తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్నారు. కేసీఆర్ చేసింది ఏదైతే ఉందో కాళేశ్వరం ఎప్పటికైనా తెలంగాణ ప్రజలకి జీవధార కాళేశ్వరమే. కాళేశ్వరమే మనల్ని బతికిస్తుంది, కాళేశ్వరమే మనల్ని కాపాడుకుంటుంది. ఆ కాళేశ్వరం కొరకు కొట్లాడటానికి మనమందరం సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఇవాళ మీరు ఇక్కడికి వచ్చిన రైతాంగం అందరూ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీరు ఊర్లోకి పోండి, చర్చ పెట్టండి. ఎందుకు రావు కాళేశ్వరం నీళ్లు? కేసీఆర్ 4 ఏళ్ళు ఇచ్చి చూపించిన కాళేశ్వరం నీళ్లు ఇప్పుడు ఎందుకు రావటం లేదో చెప్పాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. సీరియస్గా డ్యామేజ్ అయింది. ఎందుకంటే 3 2 బ్యారేజెస్ సీరియస్ లీక్స్. చక్కదనం ఏమిటం లే కానీ మేడిగడ్డ బ్యారేజ్ స్ట్రక్చరే కొంత ఇక వరుదరేమో ఏడాది అర్థం నుంచి చూస్తూనే ఉన్నాం. గదే వాగుడు ఏం వాగినా కొత్తగా ఏం లేదు, అయిపోయింది. మళ్ళీ మాట మార్చే కాడికి వచ్చిండ్రు. వాళ్ళు ఎవరేం మాట్లాడినా వాస్తవాన్ని మార్చడం ఎవరితోని కాదు. మీకు ఇవాళ స్పష్టంగా అర్థమైంది. రైతులుగా మనం ఏం చేయాలి అనేది మాత్రమే మన చేతుల ముందు ఉంది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంది మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా కాళేశ్వరం కొరకు కేసీఆర్ నేనే 1,00,000 మందితో వచ్చి ప్రారంభిస్తా అని చెప్పిండు. ఆ పనికి సూర్యాపేట మొదలు సిద్ధం కావాలి. సూర్యాపేట తుంగతుర్తి నుంచే లక్షలాదిగా కదలాలి. సూర్యాపేట జిల్లా ఏందో చెప్పాలి. కేసీఆర్ ఉద్యమానికి అండగా నిలబడాలి. కాళేశ్వరాన్ని బతికించుకోవాలి, గోదావరిని రక్షించుకోవాలి. తెలంగాణ వాదులుగా, తెలంగాణ బిడ్డలుగా ఇది మనందరి కర్తవ్యం. దాని కొరకు ప్రతి ఒక్కరం సిద్ధమైదామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్. మళ్ళించి